నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలు భాగంగా రాత్రి నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మూలపీఠ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు రాత్రి 1 గంట వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న ఆలయ పూజారి ఈవోతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రముఖ శివాలయాన్ని కూడా విద్యుత్ దీప అలంకరణతో అలంకరించారు. రాత్రి నుంచి కూడా ప్రతి శివాలయంలో కూడా భక్తుల తాకిడి మొదలైంది. ప్రధానంగా నెల్లూరు నగరంలోని నగరానికే తలమానికగా ఉన్న మూలపేటలోని శివాలయంలో రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. శివుడిని దర్శనం చేసుకోవడానికి రాత్రి కాల సమయంలో నిద్ర చేసుకోవడానికి తెల్లారుజాము నుంచి కూడా భక్తులు దర్శనానికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఈ మూలపేట శివాలయంలో ఎలాంటి పూజా కార్యక్రమం జరుగుతాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దర్శనాలు భక్తులకి అందిస్తారనేది కూడా మనతో మాట్లాడడానికి ఆలయం ప్రధాన పూజారి స్వయం అంతా ఉన్నారు అని అడిగి మనం తెలుసుకుందాం. పూజారి గారు చెప్పండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అనేక కార్యక్రమాలు ఉంటాయి. దీనికి సంబంధించి భక్తులకి ఎలాంటి పూజా కార్యక్రమాలు అందిస్తున్నారు? శ్రీ గురుభ్యో నమః. ఈ నెల్లూరు నగరంలో స్వయంభుగా వేంచేసి ఉన్న అతి పురాతనమైన శైవక్షేత్రంలో ఈ మాఘమాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మొదలైనవి. దీనిలో భాగంగా మనకి మహాశివరాత్రి పర్వదినమున నిన్న రాత్రి నుండే స్వామివారికి అభిషేక ప్రియుడైన మూలస్థానేశ్వర వారికి అత్యధిక సంఖ్యలో పాలాభిషేకాలు జరుగుతున్నాయి. తదుపరి ఈరోజు వేకువజాము నుండి స్వామివారికి విశేష పూల అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు సాయంత్రము 9 గంటల సమయంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈ లింగోద్భావ కాలాభిషేకం మొదలవుతుంది. ఈ మహాన్యాసపురుగు ఏకాదశ రుద్ర పారాయణతో మొదలయ్యి రాత్రి 11 నుంచి 12 గంటల ప్రాంతంలో లింగోద్భావ కాల హారతి మరియు భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ శుభ సమయంలో స్వామివారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారని మనకి చెప్పబడుతున్నది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. శివరాత్రి ప్రత్యేకంగా మామూలు పూజలు కాకుండా ప్రత్యేకంగా అలంకరణ ప్రత్యేక పూజల కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున మనకి స్వామివారికి 1008 లీటర్లతో స్వామివారికి ఈరోజు అభిషేకం జరిగిందండి. తర్వాత మనకి రాత్రి 1 గంట సమయంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన భక్తుడైన నంది వాహనంలో స్వామివారు నగరోత్సవంగా బయలుదేరుతారు. అదే కాకుండా స్వామివారికి నిత్య యాగశాల పూజల్లో జరుగుతాయి. ఈ యాగశాల పూజలు ఈరోజు శివరాత్రి పర్వదినమున అత్యంత వైభవంగా కూడా జరుగుతాయండి. పూజారి గారు, ఈ యొక్క శివరాత్రి సందర్భంగా భక్తులు ఎప్పటి నుంచి కంటిన్యూగా ఈ రోజంతా దర్శనాలు ఉంటాయి? ఎన్ని గంటల వరకు ఉంటుంది? మనకి నిన్న రాత్రి నుండి స్వామివారి దర్శనం మొదలైందండి. ఈరోజు రాత్రి సుమారు 1 గంట ప్రాంతం వరకు మనం లింగోద్భవ కాల అభిషేకం అయ్యి భక్తులు అందరూ దర్శనం చేసుకున్నంత వరకు మన దేవాలయం స్వామివారి భక్తులకు దర్శనం ఇస్తారు. తదుపరి స్వామివారి నగరోత్సవంగా బయలుదేరిన తర్వాత మనకి ఆలయము మూసివేయబడుతుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి మహాశివరాత్రి సందర్భంగా ఈవో గారు ఉన్నారు, ఆయన అడిగి ఈవోని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ మంచి దర్శన భాగ్యం ఉండేట్టుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనవ రామనాయుడు గారు, అదేవిధంగా పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి సూచనలతో భక్తులందరికీ మంచి ఏర్పాటు చేశారు. అదనపు క్యూ లైన్లు, చలువు పందిళ్ళు, మజ్జిగ వితరణ, మంచినీళ్ళు వితరణ, అన్నప్రసాదాలు, ఉచిత ప్రసాదము, అదేవిధంగా పిల్లలకి వృద్ధులకి బిస్కెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. వారందరికీ మంచి దర్శనం ఏర్పాటు చేసడానికి కంటిన్యూగా ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, టికెట్లకు సంబంధించి ఇక్కడికి వచ్చే కౌంటర్లో తీసుకోవాలి, ఆన్లైన్ టికెట్లు ఏమైనా ఏర్పాటు చేశారు? ఆన్లైన్ టికెట్లు కూడా స్లాట్లు ఏర్పాటు చేసి ఆన్లైన్ టికెట్లు కూడా ఏర్పాటు చేసాం. అవి కూడా కొందరు తీసుకున్నారు, వాళ్ళని కూడా పంపిస్తా ఉన్నాం. టికెట్ల రేట్లు ఎంత నుంచి ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి? శీఘ్ర దర్శనం వచ్చి 100 రూపాయలు, పాలాభిషేకం ప్రత్యేక దర్శనం వచ్చి 30 రూపాయలు, మిగిలినంత ఉచిత దర్శనం. శివుడికి నందితో అతి ప్రధానమైన నందితో కూడా ఆ పూజ కార్యక్రమం జరుగుతాయి. ఈ కార్యక్రమాలంతా కూడా రాత్రి 1 గంట వరకు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ రోజంతా కూడా వచ్చి దర్శనాలు చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇట్లా ఆలయ అధికారులు కావచ్చు, ఇట్లా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇట్లా ఫైర్ సిబ్బంది కావచ్చు, అనేక ఏర్పాట్లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా
లేకుండా కూడా ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా అనేక ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు కూడా అనేక రకాలుగా ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేక దర్శనం 100 రూపాయల టికెట్ ఏర్పాటు చేశారు, 30 రూపాయల టికెట్ ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని భక్తుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఇక్కడ అధికారులందరూ కూడా తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ కమిటీ చైర్మన్లు కావచ్చు, అదే ఈఓ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, ఆనం వివేకానంద రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, ఆనం రామారెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు, ఇప్పటికే ఆలయ అధికారులతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులతో అనేక సార్లు సమీక్షలు చేసి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడంతో ఏర్పాట్లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రముఖ శివాలయాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ పూజ దైవ దర్శనాల్లో అందించేందుకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నగరంలోని శివాలయంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలతో ఈ యొక్క భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ చలపతో